ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. విజయవాడలోని ఏలూరు రోడ్లో మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉన్నామండి. ఇక్కడికి అనేక మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకంతో ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీ దాసాంజనేయ స్వామివారు స్వయంభుగా వెలిసిన దేవస్థానంగా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజలు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకంతో ప్రజలు పూజలు చేయించుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారండి. అంతేకాకుండా ప్రజలు వారి యొక్క నమ్మకాన్ని పూజల ద్వారా ఆంజనేయ స్వామి వారికి భక్తులుగా ఉంటున్నారండి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిశాన్నమామి. విజయవాడ క్షేత్రంలో శ్రీ మాచవరం దాసాంజనేయ స్వామి స్వయంభూగా వెలిసి కార్యసిద్ధికి మంగళవారము వాహన పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఉదయమునే ప్రాతకాల స్వామివారికి ఆరాధన, తరువాత స్వామివారికి పంచామృత అభిషేకములు, తేనెతో అభిషేకము, పళ్ళరసములతో అభిషేకము, పళ్ళతో అభిషేకము, నాగవల్లిత అష్టోత్తరములు సహస్రనామలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి 41 రోజులు ప్రదక్షిణ చేస్తే కుజదోషం ఉన్న ఆడపిల్లలకి 41 రోజులు ప్రదక్షిణ అనంతరం వివాహం వెంటనే కుదురుతుంది. అట్లాగే ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి స్వామివారికి అనేక భక్తులుగా సర్వవిధాలా సాక్షాత్కరిస్తూ వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. అట్లాగే శనివారం స్థిరవాసనం స్వామివారికి శనివారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు కనుక ఆ రోజు కూడా విశేషం. ఎక్కువగా వడమాలు వేసి శనిదోష నివారణార్థం పూజ చేయించుకుంటారు అందరూ. అయితే ఈ మాచవర దాసాంజనేయ దేవస్థానంలో విశేషమైన ధనుర్మాసం 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. రోజు స్వామివారికి ప్రాతకాలమున స్వామివారికి తిరుప్పాయి కాళార్చన, తిరుప్పాయి సేవార్చన, రెండవది 5 రోజులు పాంచానక దీక్షతో హనుమత్ జయంతి విశేషంగా జరుగుతుంది. ఫస్ట్ రోజున స్వామివారికి అభిషేకము, రెండవ రోజున లక్షదార్చన, మూడవ రోజున సింధూరార్చన, 4వ రోజున అభిషేకము, 5వ రోజున అన్నప్రసంతర్పణము విశేషంగా జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి రోజుని ప్రత్యేకమైన రాముల వారికి ప్రత్యేకమైన పూజలు జరిపి కళ్యాణం జరుపుతూ ఉంటాం. అట్లాగే స్వామివారి కార్యసిద్ధికి మంగళవారం కనుక విశేషంగా జనం వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఏ వాహనం వచ్చినా కులమత భేదం లేకుండా వాహనాలు పూజ చేయించుకుని ఎన్నో విధముల వారి సహకారంతో శుభ్రంగా తిరుగుతూ ఆయురారోగ్యాలతో ఉంటారు. అట్లాగే స్వామివారికి 41 రోజులు ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుట, అనేక విశేషమైన ధనధాన్యాలు వృద్ధి కలుగుతూ స్వామివారికి ప్రభు పాత్రగదులు. ఈ విజయవాడ క్షేత్రంలో విష్ణాంశంభూతంగా స్వామివారి శంకుచక్రాలతో 2 వేప చెట్లు ముందు వెనక రావి చెట్టు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 2 సంవత్సరాల వెనుక భాగంలో ఇది అన్ని కొండలు గుట్టలు. ఆ స్వామివారికి జొన్నాడు వీరాస్వామి వారికి సాక్షాత్కరించి వారికి సంతానం లేకపోతే సంతానం నొసగి ఇవన్నీ చిన్న రోడ్డు. అప్పుడు ఏలూరు విస్తరణలో అది స్వామివారు ఒక చెట్టు కింద ఉండేవారు. అప్పుడు కిచకిచలాడుతూ బయటకు వచ్చి బళ్ళు వెళ్ళేవి కాదట ముందుకి. ఆ సమయంలో స్వామివారికి ఒక మహర్షి వచ్చి స్వామివారిని శాంతంపజేసి వాహనాలు ఎప్పుడూ కూడా కొత్తవైనా కానీ ఆగిపోయేట. అంచేత విశేషంగా వాహనాలు రావటం. ఆ శిలపురాణం ఏంటంటే స్వామివారు స్వయంగా వెలవటం, 2 వేప చెట్లు ఎప్పటి నుంచో ఉండటం, వెనక రావి చెట్టు విశేషంగా దర్శనం చేసుకుంటాం. విజయవాడకి క్షేత్రపాలకుడు ఆంజనేయ 200 సంవత్సరాల పైన. ఇది తెలియదు ఎవరికి. గోవర్ధన వెంకటాచార్యులు ప్రధాన అర్చకులు. మొత్తం అందరూ ఇతర దేశాల నుంచి వేసాలకి
ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటారు. మొత్తం ఆంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పూర్వకాల నుంచి తెలుసున్నది భక్తులందరికీ. ఈ కొత్త తల్లి కనకదుర్గమ్మ తర్వాత రెండో వాడు ఈయన. అంచేత ఎక్కడి నుంచైనా వస్తారు భక్తులు, సర్వదర్శనం చేసుకుంటారు. చెప్పాను అందుకే. ఈ వాహనాలు ఎంచేతంటే వాహనాలు పూర్వ పరంపరలో బండి కొత్తదైనా కానీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళనిచ్చేవాడు కాదుట. అంచేత ఏంటంటే ఉగ్రరూపంలో ఉండేవాడు ఆయన. అయితే అది శాంతపరిచి ఒక యంత్రం దాన్ని స్థాపించి శాంతరూపం చేసుకుని ఎవరైనా సరే సాయిబులు కానీ ఇంక క్రిస్టియన్స్ కూడా వస్తూ ఉంటారు. వాహనం చేయకుండా అక్కడ తీయటమే బండి ఇక్కడికి వచ్చేయాలంతే. కనకదుర్గమ్మడి గుళ్ళో కూడా మన దగ్గరే చేయించుకుంటారు, అన్ని దేవస్థానాల వాళ్ళు చేయించుకుంటారు. చల్లగా తిరగటమే విశేషం అంతే. ఇక్కడ తర్వాతే మిగతా దేవాలయాల్లో పెట్టారు, లేకపోతే తెలియదు ఎవరికి. ఇంకా ఎటువంటి భక్తులు వస్తూ ఉంటారు? అందరూ వస్తారమ్మా. ఈ స్వామివారికి అయ్యప్ప స్వాములు మామూలు భక్తులు ఎల్లవేళలా వారి కోరికలు నెరవేరుస్తాడు కాబట్టి ఆయన అంటి పెట్టుకుని ఉండాల్సిందే. నేనైనా మీరైనా ఎవరైనా ఆయనకు సుఖ సంతోషంతో ఉండాలని తీవిస్తాడు అంతే వరకు. ఇక్కడ ఇప్పుడు మన విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ప్రత్యేకత ఏమైనా చెప్తారా? అదేగా శంకుచక్రంతో విష్టాశమతో. అది అంటే మామూలుగా ఉండే విగ్రహం కంటే ఇక్కడ ఇది శాంత దాసాంజనేయ స్వామి ఉత్తరముఖంగా తిరిగి నమస్కారం చేసుకుంటూ శంకుచక్రాలతో విష్టాంశంభూతంతో అనేక సంవత్సరాల క్రితం ఈ రావి చెట్టు వేప చెట్లు ఉండటం విశేషం కదా, ఆనాటి నుంచి ఉన్నాయంటే. అంతేకాదు ఉత్తరముఖ ఈ శాంత స్వరూపంతో ఉంటాడు ఆంజనేయ స్వామి. అందరికీ నెరవేర్చే కోరికలు నెరవేర్చాడు దాసాంజనేయ స్వామి అయ్యాడు. కార్యనిర్వహణాధికారి దివ్యసముఖలో ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్నో చేయాలని ఆవిడ శాంత స్వరూపురాలు, చాలా స్వామివారి భక్తురాలు కనుక. అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా మొన్నే వచ్చారు, వాళ్ళు కూడా మనకు అందరూ సహకరించి ఈ గుండె పురోభివృద్ధికి సహకరిస్తారని ప్రార్థిస్తాం. ఈవోగా మన కార్యనిర్వహణాధికారి లోకేశ్వరి గారు. నా పేరు శిల్ప అండి. నేను పుట్టినప్పటి నుంచి మార్చవరమే అండి. ఆంజనేయ స్వామి గుడి చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారండి స్వామి. ఎప్పటి నుంచో 100 ఏళ్ల క్రితం నుంచో ఉన్నారండి. ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. ఇవాళ కూడా నేను 108 ప్రదక్షిణాలు చేయడానికి వచ్చానండి. ఇక్కడ అభిషేకాలు కానీ పూజలు కానీ అర్చనలు కానీ చాలా బాగా చేస్తారండి. ఇక్కడ అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మేము ఇక్కడ విజయవాడలోనే ఉంటాము. ఈ స్వామివారు అయితే స్వయంభూ స్వామివారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. మనం ఏదైనా మనసులో అనుకుని ఒక ఇదిగా మొక్కుగా చేసుకుంటే కనుక 100% తీరుతుంది. ఇది ఈయన భక్తులకి సులభుడు, అదే భక్త సులభుడు. ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అని ఒక 45 డేస్ కనుక మనం మొక్కుకుంటే అది 11 కానీ లేకపోతే 5 కానీ మన ఇష్టం. అది ఇన్ని అని అనుకుని దాని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే అది 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక్కడ వాహన పూజ అనేది ఫేమస్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. मेरा नाम परवीन सिंह है। मैं राजस्थान के बाड़मेर ज़िले से हूँ और हमारा विजयवाड़ा में व्यवसाय है। हनुमान जी महाराज के बहुत ही अच्छे पर्चे हैं। हम प्रति मंगलवार को हनुमान जी के चरणों में आते हैं, पूजा करते हैं और हमारे हनुमान जी हमारी हर मनोकामना पूर्ण करते हैं. అది మన బాగా శక్తిశాలి దేవుడు हनुमान जी. इनके चरणों में आने से हमें सुख शांति समृद्धि और बिजनेस में भी बहुत अच्छा लाभ मिलता है. ऐसे हमारे हनुमान जी महाराज के चरणों में मैं प्रणाम करता हूँ और सभी भक्तों की मनोकामना हनुमान जी पूर्ण करते हैं. और सभी भक्तों से निवेदन है कि वो हनुमान जी के चरणों में मंगलवार को जरूर आएँ और उनके जीवन के जितने भी संकट है वो हनुमान जी दूर करेंगे. ऐसी मनोकामना. జై శ్రీరామ్, జై హనుమాన్ జీ. విజయవాడ చిన్నప్పుడు నెగిటివ్ విజయవాడ. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి? మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎటువంటి నమ్మకం మీకు? అంటే మా ఇంట్లో వాళ్ళందరి నేమ్స్ ఇక్కడే నామకరణం చేయించాము. ఇప్పుడు బాబుకి పాపకి ఏం నామకరణం చేశారు? చార్విక. వారం వారం వస్తాం. ఎటువంటి నమ్మకం సార్ ఇక్కడ? అయ్యో, ఆ స్వామి అసలు ఏదనుకుంటే అది జరుగుతుంది. ప్లస్ వాహనంలో పూజల్లో కానీ ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే ఆ వాహనానికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఆటంకం కానీ జరగదు. అంత పవర్. మాచవరం ఆంజనేయ స్వామి గుడి అంటేనే మొత్తం విజయవాడ మొత్తానికి చాలా పవర్. ఆయన వెలిసిన ఇది. అందరూ వచ్చి ప్రతి మంగళవారం వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ జరుగుతాయి తప్పకుండా. డెవలప్ అయిందండి, ఉందండి. చాలా డెవలప్ చేశారు. ప్రసాదం విపక్షణం కానీ కార్యవర్గం కానీ అందరూ మనకు అందుబాటులో ఉంటారు.
మనకి అన్ని అనుకూలంగానే చేస్తారు అన్ని విషయాల్లో. అది మీ పేరండి? సీను పంతులు. నా పేరు లక్ష్మణ్ అస్రాని అండి. జై శ్రీరామ్, జై హనుమాన్ మహారాజ్ కి జై హో. నేను 2020 నుండి మన ఆంజనేయ స్వామి దేవల్ల ఆల్మోస్ట్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తానండి. ఏ రోజు నేను గుడికి రాకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు. నేను చాలా చాలా కష్టాల నుండి అంటగా నన్ను స్వామి బయట లాక్కొస్తున్నాడు. నేను అందరిని భక్తులను కోరుకునేది ఒకటే, మీరు ఆంజనేయ స్వామి, నేను అందరి దేవుని నమ్మాలి, నేను కాదని చెప్పట్లేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ నేను ఆంజనేయ స్వామిని బాగా నమ్మాను. మాచవరం ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన తర్వాత నా జీవితంలో అద్భుతాలు జరిగినాయి, మిరాకిల్ జరిగినాయి. ఒక టైం అయితే నేను ఇక్కడ వచ్చాను, బయట ఆయాసపడుతూ వచ్చాను. లోపల మన ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాఫ్ అందరూ నన్ను బాగా హెల్ప్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఏసీ నేను మొత్తం మ్యాసివ్ ఆస్మా స్ట్రోక్ వచ్చిందండి. దాని తర్వాత నన్ను వీళ్ళు సపోర్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి, అసలు నేను బతకను అనుకున్నాను, అట్లా నన్ను స్వామి బతికిచ్చాడు. నేను ఆంజనేయ స్వామి కోసం ఎంత చెప్పినా చాలా తక్కువ. ఈ గుడి స్వయంభూ. ఎన్నో పక్కన ఆంధ్ర నుంచి చాలామంది బండ్లు కొంటే ఇక్కడ వచ్చి పూజ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా, ఆ బండి చాలా బాగా సక్సెస్ అవుద్ది, బండి మీద ఏ ప్రమాదం అవ్వదు. నేను 2020లో అసలు ఫైనాన్షియల్గా టోటల్ కొలాప్స్ అయిపోయాను. అసలు నేను బయట పడతానా, మరుసటి రోజు ఎట్ట ఉంటుంది తెలవగా, నేను ఇవాళ అట్ట ఉన్నానంటే చిరునవ్వుతో కేవలం ఆ దాసాంజనేయ స్వామి గురించేనండి. జై శ్రీరామ్, జై హనుమాన్ మహారాజ్ కి జై హో. మంచి జరిగిద్దని నమ్మకం. మంచి జరిగిద్దని నమ్మకం. ఓకే అండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆటో నగర్, విజయవాడ. విజయవాడేనా? నా పేరు ప్రశాంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడేనండి మంది. అంటే ఎందుకు వచ్చారండి? ఇక్కడికి పూజ చేయించడానికి వచ్చాం. కొత్త కార్ తీసుకున్నప్పుడల్లా మేము ఇక్కడికే వచ్చి పూజ చేయించుకొని వెళ్తాం ఎప్పుడు కార్ కొన్నా. అంటే ఎందుకు అలా చేయించుకున్నారు? ఇక్కడ సెంటిమెంట్ అండి మాకు, అందుకని ఎప్పుడు కొత్త కార్ వచ్చినా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తాం మేము. అంటే ఆంజనేయ స్వామి గారి యొక్క అవును, వారి యొక్క గొప్పతనం ఎప్పుడూ మనదే ఉంటారు. ఇంకా అంతే. ఓకే థ్యాంక్ యూ. మీరు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలి అనుకుంటే విజయవాడలోని ఏలూరు రోడ్డు మాచవరంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయంకి వచ్చి ఆంజనేయ స్వామి వారిని కృపకు పాత్రులు కాగలరు.